నమస్తేనా. నమస్తే. ఏం పేరు? నా పేరు రాజగోపాల్ రెడ్డి. ఓకే, ఏం పని చేస్తుంటారు అన్న? ఫెర్టిలైజర్ షాప్ ఇది మాదే. ఓకే, రెడ్డి అంటే భూమి ఉంటుంది బాగానే? ఏ భూమి ఏం లేదు కానీ రెడ్డిస్కి ఉంటుంది కానీ బాగానే జాగా ఉంటుందిగా? ఉన్నది కానీ మేము భూమి మాకు లేదు ఎక్కువ, వేరే అన్ని బిజినెస్ అది 2-3 ఎకరాలు కూడా లేదా? లేదు లేదు. అవునా? అవును. ఓకే, వ్యవసాయం కూడా ఏమి ఏది లేదు, షాపే ఓన్లీ షాపేనా? ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందన్న? 120 రోజులు అయింది కదా అధికారులకు వచ్చి. బాగానే ఉంది, బట్ కాకపోతే ఏంటంటే ఇక కొన్ని ఎందుకంటే కొత్త కదా, తను కూడా బాగానే అనిపిస్తుంది. 6 గ్యారెంటీలు అమలు అవుతాయా? 6 గ్యారెంటీలు అంటే ఇంకా కాలే కదా పూర్తిగా, అన్ని గ్యారెంటీలు అమలు చేయలే కదా, కొన్ని పెండింగ్లే ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్నా. 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచనలు పడ్డారు. ఇంకా అంటే బలమైన అభ్యర్థి కోసం వాళ్ళు చూసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ అయినా? అయితే ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ని ఆలోచించి అయితే ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఈ రకంగా ఎందుకంటే ఓటర్స్ అట్లా ఆ ఉద్దేశంగా బీజేపీకే ఎక్కువ సపోర్ట్ ఉన్నది. ప్రతి ఒక్కరు ఎవరిదైనా కానీ, ఎడ్యుకేటెడ్ అయినా నాన్ ఎడ్యుకేటెడ్ అయినా ఎవరైనా కానీ. ఎందుకు మార్పు కోరుకోవట్లేదు? 2 సార్లు బీజేపీకి అవకాశం ఇచ్చి కదా సెంట్రల్లో. అయితే మార్పు కోరుకోవడం అంటే ఇప్పుడు బీజేపీ చేసిన పనులు కానీ ఏదైనా కానీ ఎక్కువనే ఉన్నాయి కదా వేరే ఇతర పార్టీల కన్నా. మార్పు కోరుకోవడం అంటే ప్రజలు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా, చూసి అయితే ఎందుకంటే బీజేపీకే ఎక్కువ ఉంది అవకాశం ఉందా? మరి బండి సంజయ్ గెలిచే అవకాశం ఉంది పక్కా 100%. వచ్చిపోతున్నా ప్రచారానికి వస్తున్నానా? అంటే ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతుంది ఇక. అవునా? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆలోచిస్తుంది అభ్యర్థి కోసం? ఏమో ఇక వాళ్ళు అయితే ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ అభ్యర్థి లేడని చెప్పేసి వాళ్ళది ఏందో మనకు తెలియదు కదా. అంటే అధికార పార్టీ కదా, వాళ్ళే ఆలోచన పడ్డారంటే. అయితే కరెక్ట్గా పర్సన్ లేడని చెప్పేసి అది. ప్రవీణ్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఆయన తెలుసానా? ప్రవీణ్ రెడ్డి తెలుసా? ఆయనకి ఇస్తే ఎట్లుంటుంది? ఆయనకి ఇస్తే ఎందుకంటే కొంచెం మెజార్టీ తగ్గుతుంది అంతే. బీజేపీకి అట్లేమి ఉండదు, బీజేపీకి నష్టమే ఉండదు కానీ మెజార్టీ తగ్గుతుంది అంతే. తీర్మార్మల్లో పుట్టి చేస్తే ఎట్లుంటుంది? తీర్మార్మల్లో కూడా అడుగుతున్నట్ట. తీర్మార్మల్ అన్నది ఇంకా ఇది ప్రవీణ్ రెడ్డే బెటరు తీర్మార్మల్. ఓకే, వినోద్ కుమార్ అన్న? వినోద్ కుమార్ అంటే ఇప్పుడు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ప్రజలు నమ్మే అవకాశం లేదు ఇప్పుడు. ఇక వాళ్ళ పాలనలో ఏం జరిగింది ఏం కథ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కదా, అంతగా నమ్మే అది లేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ బొమ్మ చూసి బీజేపీ అంటారు, లేకపోతే బండి సంజయ్ కోసం బీజేపీ అంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీని చూసే మళ్ళీ లేకపోతే బండి సంజయ్ కూడా ఓకే, ఇక్కడ 2 రకాలుగా. బాగా మంచోడే అన్న వ్యక్తిగతంగా? ఓకే బాగానే పర్లేదు. అంటే రెస్పాన్స్ అవుతాడు, ఏదైనా ఇబ్బంది ఉంటే కాంటాక్ట్ అయితే, లేకపోతే పోయి కలిసే అవకాశం ఉంటుంది ఆయన? కలిసే అవకాశం ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది బండి సంజయ్ కూడా. ఓకే.